ఇండియా టాంజానియాతో డిఫెన్స్ టైస్ని ఎక్స్పాండ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. టాంజానియాతో మన మైత్రి బంధం విషయంలో మీ విశ్లేషణ ఏంటి? అంటే మనకు చెప్పాను కదా, ఇండియన్ ఓషన్ రీజన్ అంతా, హిందూ మహాసాగరం రీజన్ అంతా కూడాను మనం మన బేసెస్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కరెక్ట్. టంజానియా మనకు కోఆపరేట్ చేస్తుంది. టంజానియాలో మన బేస్ రాబోతోంది. బేస్ డైరెక్ట్గా ఇవ్వకపోయినా కానీ కూడా వాళ్ళ ఫెసిలిటీస్ వాడుకోవడానికి మనం పర్మిషన్ ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు మనకు మొరీషియస్లో ఆల్రెడీ కొంత బేస్ ఉంది మన దగ్గర. మొరీషియస్ కాకుండా టంజానియా దగ్గర దాకా వెళ్ళాలంటే కనుక టంజానియాలో మెయిన్ ల్యాండ్లోనే మనం పెట్టుకున్నామంటే ఇంకొక అడిషనల్ మనకు పవర్ వస్తుంది అక్కడ. కాబట్టి పెరిఫరల్ రీజన్ అంతా కూడాను మనం మన శక్తి పెంచుకోవడే ప్రయత్నం చేస్తున్నాం. సీషెల్స్లో మనకు ప్రెజెన్స్ ఉంది, మారిషియస్లో ఉంది, మనకు మాల్డీవ్స్లో ఉంది. సరే, ఇప్పుడు మాల్డీవ్స్ మువాజు ఏమో అక్కడి నుంచి తీసేయమంటాడు మన సైన్యాన్ని. బట్ ఇప్పటికైతే తీయలేదు. మనం ఇంకా 70 మంది సైనికులు మనం అక్కడే ఉన్నారు, మన వాళ్ళు అక్కడే ఉన్నారు. కాబట్టి ఈ చుట్టూ ఈ ప్రాంతం అంతా కూడా ఇండియన్ ఓషన్ ప్రాంతంలో మన గస్తీ పెంచడానికి, మన సర్వీలెన్స్ పెంచుకోవడానికి, మన శక్తిని ప్రదర్శించడానికి ఈ దేశాలన్నింటిలో కూడా మన ఆస్తులు పెట్టబోతున్నాం మనం. ఫర్ ఇన్స్టెన్స్ చెప్పాను కదా, P-8I మన స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, అవి కావచ్చు, లేదా మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ కావచ్చు. సపోజ్ ఇటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ అక్కడికి వెళ్తున్నాయంటే కనుక బహుశా టంజానియా నుంచి భారతదేశానికి రావడానికి 7-8 గంటలు పట్టచ్చు. ఈ మధ్యలో అక్కడ ఏమైనా మనకి రీఫ్యూలింగ్ చేయాలంటే రీఫ్యూలింగ్ ఫెసిలిటీస్ ఉండొచ్చు. అలాగే షిప్పులకు ఏమైనా అయితే, మన షిప్పులకు అక్కడ ఏమైనా అయితే కనుక వాటికి సర్వీసింగ్ చేయడానికి అక్కడికి టంజానియాకి వెళ్ళొచ్చు. అలాగే మనం దాంట్లో ఇక్కడి నుంచి మొరీషియస్ నుంచి భారతదేశానికి వస్తూ దారిలో టంజానియాలో వాళ్ళు దాన్ని మళ్ళీ రీఫ్యూలింగ్ చేసుకోవచ్చు. దాని నీళ్లు, అన్నము, ఆహారం ఇవన్నీ తీసుకొని మళ్ళీ రావచ్చు. సో మల్టిపుల్ యాక్టివిటీస్కి మనకు అక్కడ ఒక బేస్ లాంటిది పెట్టుకోబోతున్నాం మనం. సో అటువంటి అగ్రిమెంట్స్ ఉండడం వల్ల ఎంటైర్ ఇండియన్ ఓషన్లో ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా రెస్పాండ్ చేయగలిగినటువంటి శక్తి మనకు రాబోతున్నది. అందుకని టంజానియా తోటి మనం చేస్తున్నటువంటి ఈ ఒప్పందాలన్నీ చాలా కీలకమైనవి. ఓకే, రైట్. ఇజ్రాయిల్కి కన్స్ట్రక్షన్ వర్కర్స్ కొరత అక్కడ ఉన్న నేపథ్యంలో మన భారతదేశం నుంచి వర్కర్స్ అక్కడికి వెళ్ళడానికి ఆల్రెడీ హర్యానా ప్రభుత్వం ఇక్కడ నుంచి వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వాళ్ళు అక్కడికి పంపించడానికి కూడా ఏర్పాట్లు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. అలాగే సేమ్ హర్యానా బాటలోనే ఇప్పుడు యూపీ గవర్నమెంట్ కూడా వచ్చింది. 10,000 మంది కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఇజ్రాయెల్కి పంపడానికి వాళ్ళని ఒక ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నిజానికి మన దగ్గర ఉన్న ఈ వర్క్ ఫోర్స్ ఇజ్రాయెల్కి చాలా అత్యంత అవసరం ఈరోజు. ఒకసారి దీని గురించి వివరిస్తారా? యాక్చువల్గా భారతీయ కన్స్ట్రక్షన్ వర్కర్సే మొత్తం గల్ఫ్ నిలబెట్టాయి. నిజమే. మన వర్క్ ఫోర్స్ లేకపోతే గల్ఫ్ ఏముంది? గల్ఫ్ ఏమీ లేదు, అంతే. టెంట్స్లో ఉండేవాళ్ళు వాళ్ళు, ఓయాసిస్లో టెంట్లలో ఉండేవాళ్ళు. నిజంగా పెద్ద పెద్ద స్కై స్క్రేపర్స్ కట్టింది ఎవరు? బుర్జల్ ఖలీఫా కట్టింది ఎవరు? మనవాళ్లే కదా. పెద్ద పెద్ద బిల్డింగ్స్, పెద్ద పెద్ద ఎస్టేట్స్ అన్ని కట్టింది మనవాళ్లే. కాబట్టి మనకున్నటువంటి చాకచక్యం, నైపుణ్యం ఇంకా ఎవరి దగ్గర లేదు అని ఫస్ట్ అర్థం చేసుకుందాం. రెండవది, మనం ఎక్కడా ఎవరితో గొడవ పెట్టుకోం. అక్కడ ఉన్నటువంటి సమాజంతో కలిసిమెలిసి శాంతియుతంగా బతికేటువంటి సమాజం మనది. కాబట్టి ఇజ్రాయెల్లో ఈరోజు హమాస్ వాళ్ళ దాడుల వల్ల, హమాసే కాదు, అక్కడ గాజాలో ఉన్నటువంటి సాధారణ పౌరులు కూడా వచ్చి వాళ్ళ మీద దాడులు చేసి, వాళ్ళ స్త్రీలను మానభంగాలు చేసి, వాళ్ళని లూట్ చేసి చంపి వెళ్ళిపోవడం చూశారు వాళ్ళు. అంటే వాళ్ళ కిబుట్స్లోనే పనిచేస్తున్నటువంటి వాళ్ళే ఈ హమాస్కి దారి చూపించారు. మా యజమాని ఇక్కడ ఉన్నాడు, అక్కడికి వెళ్ళు అని చెప్తే వాళ్ళు వచ్చి చంపారు. వాళ్లకు సంపాదనకు ఏదో ఉద్యోగం కల్పించిన పాపానికి వాళ్ళనే వచ్చి చంపారు వాళ్ళు. కాబట్టి వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు ఈరోజు. ఇజ్రాయెల్ మాత్రం ఇంకా మళ్ళీ ప్యాలెస్టీనియన్స్ని పనిలో పెట్టుకునే సమస్య లేదు. ఇంకెక్కడికి వెళ్ళాలి వాళ్ళు? ఏ పాకిస్తానో బంగ్లాదేశ్కో వెళ్తే కనుక వాళ్ళలో కూడా బుద్ధి భ్రష్టమైంది కదా. వాళ్ళు కూడా యహూదీలను చంపడం మొదలు పెడితే, అవును, అందుకని వాళ్ళకి సేఫ్ ఎవరు అంటే భారతదేశం. మనం ఇప్పుడు ఆల్రెడీ హర్యానా 10,000 మందిని పంపించింది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ 10,000 మందిని పంపిస్తున్నారు. 20,000 సరిపోదు వాళ్ళకి. కనీసం అంటే ఒక 2-2.5 లక్షల మంది కావాలి. బహుశా గల్ఫ్ నుంచి వాళ్ళు ఆల్రెడీ రిక్రూట్ చేస్తుండొచ్చు, మనకు తెలియట్లేదు అది. ఎందుకంటే వాళ్ళు భారతదేశంకి వచ్చి మన గవర్నమెంట్ త్రూ వెళ్తే అది వేరే విషయం. వాళ్ళు రిక్రూట్మెంట్ ఏజెన్సీ తోటి మన వాళ్ళని గల్ఫ్ నుంచి తీసుకుంటూ ఉండొచ్చు. అది తీసుకుంటున్నప్పుడు మనకు ఆ డీటెయిల్స్ మనకు ఎక్కువ తెలియవు. తప్పకుండా మాత్రం పెద్ద సంఖ్యలో భారతీయులు ఇజ్రాయెల్కి వెళ్తున్నారు. ఇజ్రాయెల్లో ఉద్యోగాలు చేయడానికి, ఇజ్రాయెల్లో కన్స్ట్రక్షన్ లేబర్ కావచ్చు, లేదా వాళ్ళ కమర్షియల్ ఆర్గనైజేషన్స్లో కావచ్చు,
పనిచేయడానికి వెళ్తున్నారు. అంటే అయితే ఒకటి విషయం సార్, ఇప్పుడు వాళ్ళు సేఫ్గానే ఉంటారంటారా ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళడం? సేఫ్ అంటే క్షేమకరమేనా? అరే సేఫ్ అన్నది, సేఫ్టీ అన్నది ఇట్స్ ఆల్వేస్ రిలేటివ్ టర్మ్. ఇప్పుడు మన వాళ్ళు షిప్లో మన వాళ్ళు 15 మంది భారతీయులు దాంట్లో ఇరుక్కుపోయారు కదా, వాళ్ళని హైజాక్ చేసింది కదా సోమాలియా అని చెప్పి మనం షిప్లో వెళ్ళడం మానేస్తాం మనం. సో ఈ రిస్క్ అన్నది ఎప్పుడూ ఉంటుంది ఇంటర్నేషనల్ ట్రేడ్లో, మనం ఎప్పుడో ఏమవుతుందో మనం చెప్పలేం. కాబట్టి ప్లస్ ఇజ్రాయెల్ అన్నది ఇప్పుడు దాన్ని చాలా సీరియస్గా హమాస్ని ఎలిమినేట్ చేసే కార్యక్రమంలో ఉన్నారు వాళ్ళు. ఆ నేపథ్యంలో మళ్ళీ హమాస్ లాంటిది వాళ్ళని అటాక్ చేసే దమ్ము స్తోమత ఇంకో 10 ఏళ్ళ దాకా ఉండకపోవచ్చు. కంప్లీట్గా ఎలిమినేట్ చేశారు వాళ్ళు. మొత్తం టనల్స్ అన్నీ, వాళ్ళకి శక్తి అంతా టనల్స్ అన్నీ ధ్వంసం చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఇరాన్ వాళ్ళని ఏం చేయలేదు. ఇరాన్ వాళ్ళకి ఎంత సప్లై చేసినా కానీ కూడా మళ్ళీ ఇజ్రాయెల్ మీద ఇంత పెద్ద దాడి చేయాలి అంటే కనుక వాళ్ళకి శక్తి లేదు. కాబట్టి నేను అనుకోవడం పెద్ద అంత సెక్యూరిటీ రిస్క్ ఏమి ఉండదు వాళ్ళకు. ఉన్నా ఇంకా తప్పదు, అది ఏ దేశంలోనో ఆ రిస్క్ అంటూ ఉంటుంది, మనం దాన్ని ఏం చేయలేము. మనం అది ఆ రిస్క్ తీసుకునే వెళ్ళాలి. ఆఫ్ఘనిస్తాన్లో కూడా పనిచేస్తున్నారంటారా? ఆఫ్ఘనిస్తాన్లో పనిచేశారు మనవాళ్ళు. కరెక్ట్. భారతీయులు వెళ్ళని ప్రాంతాలే లిబియాలో పనిచేశారు మనవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ రెవల్యూషన్ జరిగి ఒమర్ గదాఫీని చంపుతున్నప్పుడు మనవాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ, వేల సంఖ్యలో మనవాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎవాక్యుయేట్ చేయడానికి తలనొప్పి వచ్చింది మనకి. ఎందుకంటే ఆ జోన్స్ అన్నీ కట్ అయిపోయి ఉన్నాయి, 2-3 ఫ్యాక్షన్లు కొట్టుకున్నారు. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా రోడ్లు బ్లాక్ అయిపోయి ఉన్నాయి. వాళ్ళని ఎలా ఎవాక్యుయేట్ చేయాలి, చాలా కష్టం మీద ఎవాక్యుయేట్ చేశాం మన వాళ్ళని. సో ఈ మరి ఇజ్రాయెల్ అయితే అంత పరిస్థితి లేదు కదా. ఓకే. కాబట్టి ఇజ్రాయెల్ ఈజ్ మచ్ సేఫర్. ఇజ్రాయెల్ ఏంటంటే వాళ్ళకు మనకు విధమైనటువంటి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి మనకు అటువంటి ఇబ్బంది ఏం లేదు. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.